హలో సార్. హాయ్ మార్నింగ్. సో రికవరీ ఎన్ని రోజులలో అవుతుంది సార్? థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు వన్స్ ట్రీట్మెంట్ సర్జరీ అయిన తర్వాత రికవరీ ఎట్లా ఉంటుంది? థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఓన్లీ మనం ఒక హాఫ్ గ్లాండ్ తీసేసాం అనుకోండి, వీ కెన్ డూ ఇట్ యాజ్ ఎ డే కేర్ సర్జరీ. అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ పంపించవచ్చు, లేదంటే 1 డే ఉంచి పంపించవచ్చు, 1 night. టోటల్ గా గ్లాండ్ రిమూవ్ చేస్తే పేషెంట్ విల్ స్టే ఫర్ 1 night ఇన్ ద హాస్పిటల్, 1 day ఇన్ ద హాస్పిటల్. సర్జరీ అయిపోయిన 1 hour కి దే విల్ బి స్పీకింగ్ నార్మల్లీ, మాట్లాడొచ్చు. అండ్ 5 hours ఎనస్థీషియా ఫాస్టింగ్ టైం అయిపోయాక ఫుడ్ నోట్ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్ లో కాబట్టి నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు లేసి తిరగడము, వాక్ చేయడం అంతా నార్మల్ గానే ఉంటుంది. కొంచెం మైల్డ్ పెయిన్ ఉంటుంది, విచ్ కెన్ బి మేనేజ్డ్ విత్ ఓరల్ మెడికేషన్. కొన్ని కేసెస్ లో ఏంటంటే ఎక్స్టెన్సివ్ గా ఉన్నప్పుడు దెన్ ద సర్జరీ బికమ్స్ మోర్. నెక్ గ్లాండ్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు నెక్ డిసెక్షన్ చేస్తాము. సో ఎక్స్ట్రా ఏరియాస్ కూడా మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళకి దే హావ్ టు స్టే ఇన్ హాస్పిటల్ ఫర్ 4 to 5 days. నెక్ లో డ్రెయిన్ ఉంటుంది, సో వాళ్ళకి రికవరీ స్లోగా ఉంటుంది. యాజ్ సచ్ ఓన్లీ మనం థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేస్తే ఇట్స్ వెరీ క్విక్ సర్జరీ అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా తొందరగా ఫాస్ట్. సో రికవరీ టైంలో ఫుడ్ ఎట్లా తీసుకోవాలి సార్? ఫస్ట్ డే విల్ గివ్ దెమ్ లైట్ ఫుడ్ అండి. ఫాస్టింగ్ అయిపోయాక నెక్స్ట్ డే నుంచి నార్మల్ ఫుడ్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, నథింగ్. ఇంట్లో ఎట్లా తీసుకుంటారో అట్లా అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ మెజర్గా థైరాయిడ్ క్యాన్సర్ని అవాయిడ్ చేసేందుకు రాకుండా ఉండడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఇప్పుడు ఆల్కహాల్ కానీ టొబాకో కానీ అవాయిడ్ చేస్తే మనం థ్రోట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈవెన్ లంగ్ క్యాన్సర్ అవాయిడ్ చేయొచ్చు. దీనికి అట్లా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటూ ఏం లేవు. సో హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ ఫుడ్, వీటితో ఏంటంటే జనరల్గా మన బాడీ ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ థైరాయిడ్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది అన్నమాట. అట్లా. సో థైరాయిడ్ క్యాన్సర్లో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. మోస్ట్ కామన్ మెత్ ఏంటిది? ఈ క్యాన్సర్ జనరల్గా లేడీస్లో వస్తుందండి, కామన్గా యాజ్ వి డిస్కస్. సో చాలా మంది ఇంకా చైల్డ్ బేరింగ్ అయి ఉండదు, కిడ్స్ ఇంకా పుట్టుండరు, అండ్ కొంతమంది అన్మ్యారీడ్ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి పేరెంట్స్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే థైరాయిడ్ సర్జరీ చేస్తే ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టరా, లేదంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సోషల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మనం క్యాన్సర్ అని డయాగ్నోసిస్ పెట్టాక వాళ్ళకి లాంజిటివిటీ, హెల్త్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది పోస్ట్ సర్జరీ, ఇవి కామన్గా ఉంటాయి. సో వీ టెల్ దెమ్ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. అన్ని క్యాన్సర్స్ ఆర్ నాట్ సేమ్. సో థైరాయిడ్ ఈస్ ద మోస్ట్ క్యూరబుల్ క్యాన్సర్. సో అని చెప్తే దెన్ కొంచెం దే సెటిల్ డౌన్ అన్నమాట.